హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆయన చేసిన మొదటి మాట ప్రార్థన ఏంటది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వరకు వారి కొరకు ప్రార్థించండి అని ఆయన బోధించాడు. ఆ బోధను ఆయన అక్షరాల శిలువ మీద పాటిస్తూ ఉన్నాడు. అపహాస్యం చేస్తున్న వారిని, సిలువ వేసిన వారిని, ఎగతాళి చేసిన వారిని, కొట్టిన వారిని, బాధ పెట్టిన వారిని ఉద్దేశించి ఆయన తండ్రికి చేసిన మొర ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. సిలువలో యేసు ప్రభువు మనకు నేర్పించిన మొదటి పాఠం క్షమించు. నీ శత్రువులను క్షమించు, నీకు కీడు చేసిన వారిని క్షమించు. యేసు ప్రభువు క్షమించి మనకు నేర్పించిన పాఠం, ఆయన మొదటి మాటలోని సందేశం, ఒకరిని ఒకరు క్షమించుకొనండి. నిజంగానండి, మనం ఒకరినొకరు క్షమించుకున్న రోజున మన గృహాలు పరలోకంలాగా ఉంటాయి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ సమయంలో మీరు క్షమించలేని మనుషులు ఎవరన్నా మీకు ఉన్నారా? మౌనంగానే ఉన్నారో ఆలోచించుకోండి. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ దీన్ని క్షమించను అన్నాడు ఒక ఆయన. ఏంటయ్యా అది అని అడిగా. అదే నేను కట్టుకున్నదంట అన్నాడు. మళ్ళీ పైగా ఏంటండి కట్టుకున్నదంట అంటాడు? కట్టింది నేను కదా. దీన్ని క్షమించలేదు, నేను ఎడ్డో గొడ్డో అనుకున్నాను. నేను భార్యను క్షమించలేడంట. ఎవరినైనా క్షమిస్తాడంట ప్రపంచంలో, భార్యను మాత్రం క్షమించడంట. ఏంటండి, నీ సాటి అయిన సహకారిగా దేవుడిచ్చిన, నువ్వు వాగ్దానం చేసి వివాహం చేసుకున్నా, కలిమిలో లేమిలో సంతోషంలో దుఃఖంలో నిన్ను విడవక నిన్ను ఎడబాయక నీతో ఉంటానని చెప్పిన నీ భార్యను నువ్వు క్షమించలేకపోతే నువ్వు కూడా క్షమించబడవు. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడు మీ విరోధుల్ని క్షమించండి. అప్పుడు పరలోకపు తండ్రి మీ విరోధంగా చేసిన తప్పులను క్షమిస్తాడు. క్షమాపణ అనేదండి ఒక మంచి మందు లాంటిది. క్షమించలేని మనస్సు కలవరంతో నిండిపోద్దండి. చాలామంది ఈ రోజుల్లో ఇతరులను క్షమించే విషయం పక్కన పెట్టండి, వాళ్ళను వాళ్ళే క్షమించుకోలేరు. వాడు చేసిన తప్పులు మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ, ఆ తప్పునే గుర్తు చేసుకుంటూ, చీ నా బతుకు, చీ దరిద్రపు నా బతుకు, ఎందుకు వచ్చింది నా బతుకు, నా బతుకు ఇది అయిపోయింది, నేను ఇంత చేశాను, ఇంత గౌరవం చేశాను, ఇలా ప్రవర్తించానని కుమిలిపోతూ ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. గిల్టీ కాన్షియన్స్ అంటారు కదా, నేరారోపణ చేసే హృదయంతో, మనసాక్షితో కుమిలిపోతూ చచ్చిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, క్షమించడం నేర్చుకోండి. నన్ను బాధ పెట్టినట్టు మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేదు. యేసుప్రభువును సిలువలో బాధ పెట్టినంత నిన్ను ఎవరన్నా బాధ పెట్టారా? నీ ముఖం మీద ఉమ్మి వేశారా? నిన్ను సిలువేశారా? నీకు రక్తాలు గారేటట్టుగా నిన్ను కొట్టారా? ఏ చిన్న విషయానికి క్షమించలేరే మీరు? చిన్న పొరపాటు పక్కవారు చేస్తే, చిన్న మోసం నీకు జరిగితే, చిన్న విషయంలో వారు నువ్వు చెప్పిన మాట వినకపోతే, నువ్వు ఉండమన్నట్టు ఉండకపోతే క్షమించలేవా? ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని క్షమించడం లేదు. నేను చెప్పిన అమ్మాయిని చేసుకోలేదు కాబట్టి మొహం నాకు చూపించకపోరా అంటున్నారు. ఏంటండి, నువ్వు చెప్పింది జరగలేదని కుమారుని పోగొట్టుకుంటావా? కుమార్తెను పోగొట్టుకుంటావా? ఎంతమంది ఈ రోజున వారు పోతున్నారు, అలాగే దేశదిమ్మరులు అయిపోతున్నారు. చాలామంది బిడ్డలు అజ్ఞానంలో వారి యవ్వన కాలంలో తొందరపాటు నిర్ణయాలు చేసి తప్పైన వివాహాలు చేసుకోవడానికి ప్రేమ అంటూ తప్పుల్లో పడుతున్నారు. పడ్డప్పుడు వారిని జాగ్రత్తగా ఉచ్చుల్లో నుంచి విడిపించే బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. కానీ నీ కర్మ నువ్వు చావురా అని వదిలిపెట్టే మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనసు. అలాగైతే ఈ లోకంలో ఎవడు రక్షించబడ్డావు?
నువ్వు పాపంలో పడిపోయినప్పుడు, నువ్వు చిక్కుల్లో పడిపోయినప్పుడు, నీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి ఎరగనప్పుడు, నువ్వు దేవుణ్ణి దూషించినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ నిలబడ్డా. నేను దేవుణ్ణి దుఃఖపరిచిన వాడినే. మీ జీవితాల్లో మీరు దేవుణ్ణి దుఃఖపరచలేదా? ఆయన వాక్యానికి విరుద్ధంగా మీరు నడవలేదా? ఆయన మిమ్మల్ని క్షమించలేదా? ఆ సిలువలో ఆనాడు చేసిన ప్రార్థన ఈనాటి వరకు మన ఒక్కొక్కరి పట్ల నెరవేరుతూనే ఉంది. ఒక్కసారి సిలువలో చేసిన ప్రార్థన ఈరోజు మనల్ని రోజు క్షమిస్తున్నాడు దేవుడు. మీ పాపాల్లో సగం పాపాలు నేను మర్చిపోయానన్నాడు ప్రభు. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకము చేసుకున్నాను. సిలువ వైపు చూస్తున్నప్పుడు నన్ను క్షమించిన ప్రభువా, నా కొరకు విజ్ఞాపన చేసిన ప్రభువా, నీ సాక్షిగా జీవిస్తానని ఒప్పందం చేసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనమును మన విరోధులను క్షమించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, మరొక్కసారి నీ సిలువను ధ్యానించడానికి, మా కొరకు నీవు చేసిన యాగాన్ని గుర్తు చేసుకునడానికి, నీ తుది పలుకులు, నీ చివరి మాటలు ధ్యానించి వాటిలోని సారాన్ని గుర్తించి క్షమించటం ఎలా, సహించటం ఎలా, ప్రేమించటం ఎలా, దేవుని చిత్తము నెరవేర్చటం ఎలా, ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించడం ఎలా అన్న విషయాలు మరొకసారి మాకు నేర్పించినందుకు వందనములయ్యా. నీ మాటలు మా జీవితాలలో క్రియలుగా మారడానికి, మా బ్రతుకులు నాయన నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి, ఏ ఉద్దేశముతో మమ్మను మా తల్లి గర్భములో ఉద్భవించజేశావో ఆ తలంపులు, ఆలోచనలు, ఆ సంకల్పనలు మా పట్ల నెరవేర్చి వరకు నీ పని తుదముట్టించి నీ రాజ్యమును చేరునట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును మనొక్కొక్కరికి నీ తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే